హాయ్, నేను ఇవాళ గోంగూర మెత్తలు రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అది నేను చేయలేదన్నమాట, ఈరోజు మా అమ్మ చేసింది. మా అమ్మ చేతితో ఏది చేసినా కానీ చాలా బాగుంటుంది. మా పిల్లలు అయితే మాత్రం ఇంకా ఇష్టపడి తింటారు. ఎందుకంటే మనకు చిన్నప్పుడు వంటలు నేర్పించేది మన అమ్మే కదా. నాకైతే మా అమ్మ చేసిన ప్రతి కూర నాకు ఇష్టం, నాకు మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అనమాట. అయితే ఇవాళ గోంగూర మెత్తళ్ళు అయితే ప్రిపేర్ చేస్తున్నాము. అయితే మెత్తళ్ళు ముందు కడుక్కున్న తర్వాత నీళ్ళలో ఒక పావు గంట సేపు అయితే నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న మెత్తల్ని నూనెలో వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఇలా చేయకపోతే కనుక ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. అయితే ఉప్పు, పసుపు, కారం అన్నీ వేగిన తర్వాత కాసిన వాటర్ వేసుకుని అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత గోంగూర పెట్టుకుంటే చక్కగా మంచిగా ఉడికిపోయింది అనమాట. ఇంక ఉడికిన దాంట్లో మెత్తళ్ళు కూడా వేసుకుంటే ఇంక మనం ఎనపాల్సిన అవసరమే ఉండదన్నమాట. గంటితో తిప్పితే సరిపోయిద్ది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.